శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీ శ్రీరంగరాజమహిషీముధరైకటాక్షైః వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృజ్జానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాయామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. మాణిక్యవీణాముపలాలయంతీం మదాలసాం మంజులవగ్విలాసాం మహేంద్రనీలద్యుతికోమలాంగీం మాతంగకన్యాం మనసా స్మరామి. హే స్వామినాథ కరుణాకరదీనబంధో శ్రీపార్వతీశముఖపంకజ పద్మబంధో శ్రీశారిదేవగణపూజిత పాదపద్మావల్లీశనాథ మమ దేహి కరావలంబం. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. ఈనాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క వైభవం గురించి 4 మాటలు చెప్పుకోవాలి అనేటటువంటి ఒక సత్సంకల్పం బ్రహ్మశ్రీ మోహన్ రావు గారి దంపతులకు కలగడం, దానికి ఆ వల్లీ దేవసేనా సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహము తోడై ఇవాళ అది 4 మాటలుగా వాచిక రూప కైంకర్యం చేసేటటువంటి అదృష్టం పరమేశ్వరుని యొక్క అనుగ్రహం చేత కలగడం నిజంగా సర్వేశ్వరుడి కృపకి తార్కాణం. ఎందుచేత ఈ మాటలు అంటున్నానంటే, ఇది ఆషాఢమాసం, ఉత్తరాయణం పూర్తవుతోంది, ఇంకా కొద్దిలో మనం దక్షిణాయనంలోకి ప్రవేశిస్తాం. దక్షిణాయనం అంతా కూడా అనుష్ఠానానికి సంబంధించినటువంటి కాలం. అటువంటి సమయంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి గురించి 4 మాటలు చెప్పుకోవడం, ఆయన యొక్క అనుగ్రహానికి పాత్రులు కావడం చాలా అవసరమైనటువంటి విషయం. సుబ్రహ్మణ్య తత్వం చాలా ఆశ్చర్యకరమైన తత్వం. ఎందుచేత అంటే, మీకు మిగిలినటువంటి దేవతామూర్తులను పిలిచేటప్పుడు స్వామి అనేటటువంటి పదాన్ని అందరు మూర్తులకు ప్రత్యేకించి కలిపి మాట్లాడరు. కానీ మాట్లాడడం దోషం కాదు. రామస్వామి అనం, సాధారణంగా రామచంద్రమూర్తి అంటాం. వెంకటరమణుడు గోవిందుడు అంటాం. గోవిందస్వామి అని అనడం తప్పు కాదు, కానీ సాధారణంగా కలపం. కానీ సుబ్రహ్మణ్యుడు అనం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు అంటాం. ఆ స్వామి అన్న మాట సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ప్రత్యేకం వర్తింపచేసి మాట్లాడతారు. అమరకోశం అని సంస్కృతంలో ఒక పుస్తకం ఉంది. అందులో స్వామి అనేటటువంటి మాటని అసలు ఒక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి మాత్రమే చెప్పారు. ఎందుచేత అంటే, ఆయన ఆ ధీర దేవసేన నాయక ఆ స్వామీ ప్రత్యేకించి గజముఖ అనుజ అని ఆ అమరకోశంలో ఆ స్వామి అన్న మాట సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి మాత్రమే ప్రత్యేకం చెందినది అని చెప్పారు. స్వామి అంటే సమస్తము తనది సొత్తుగా కలిగినటువంటి వాడు అని ఒక అర్థం. ఇప్పటికీ 7 కొండల మీద వెలిసినటువంటి వెంకటేశ్వర స్వామి వారిని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క అవతారముగా కీర్తించి విశ్వసించేటటువంటి జనులు, భక్తులు చాలా మంది ఉన్నారు. ఎందుచేత అంటే, వెంకటేశ్వర స్వామి అంటారంటే ఆయన విష్ణు స్వరూపం కదండి అని మీకు అనుమానం రావచ్చు. వెంకటేశ్వర స్వామి పరబ్రహ్మం, మీరు ఎలా కొలిస్తే అలా కనపడతారు ఆయన. పైగా అక్కడ కుమారధార అని ఒక ధార ఉంది. విశేషించి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు సాధారణంగా కొండల మీద వెలుస్తూ ఉంటారు.
అక్కడ స్వామి కూడా 7 కొండల మీద ఉండడం అనేటటువంటిది ఒక ప్రత్యేకత. పైగా సుబ్రహ్మణ్యుడు కుండలిని శక్తికి ప్రతీక. షట్చక్రముల యొక్క భేదనము జరిగిన తరువాత సహస్రారములో రమించేటటువంటి బ్రహ్మణ్య స్థితికి ఆ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దర్శనం ఒక అపురూపమైనటువంటి సన్నివేశం. ఎందుచేత ఈ మాట అంటున్నానంటే, నేను ఒక చోట ఒక వ్యాఖ్యానంలో చదివాను. మనం వెంకటేశ్వర స్వామి వారి దర్శనానికి వెడతాం. మిగిలినటువంటి దేవతామూర్తుల దర్శనమునకు వెళ్ళినప్పుడు కలిగేటటువంటి అనుభూతి కన్నా వెంకటేశ్వర స్వామి వారి చేసేటప్పుడు అనుభూతి వేరు. దానికి పేరే ఆనంద నిలయం. లోపలికి వెళ్లి దర్శనం చెయ్యగానే దివ్యమైనటువంటి ఆనందమునకు లోనైపోతారు. ఎందుచేత అంటే షట్చక్ర భేదనము చేసిన తరువాత సహస్రారములో పరమశివ పర్యంక నిలయైనటువంటి పార్వతీదేవి దర్శనము లేదా ఆ పరబ్రహ్మ దర్శనము ఎంత గొప్పదో వెంకటాచలపతి దర్శనం అంత గొప్పది. అందుకని ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దర్శనమే వెంకటేశ్వర దర్శనముగా కీర్తించి పిలిచేవాళ్ళు ఉన్నారు. ఆయనకి కుమార అని పేరు. కుమారాయే బాల, అందుకని బాలాజీ అంటే కుమారస్వామి అని పిలిచేటటువంటి వాళ్ళు, కుమారస్వామిగా ఆరాధించేటటువంటి వాళ్ళు అనేక మంది భక్తులు ఉన్నారు. అయితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి అవతారం చాలా ఆశ్చర్యకరమైనటువంటి అవతారం. మీకు ఆయన ఎంత ముగ్ధమోహనమైనటువంటి స్వరూపం అంటే, సాధారణంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క చిత్తరువుని ఎవరైనా ఇలా చూశారనుకోండి, ఆయన మూర్తిని ముద్దులు మూట కట్టేస్తున్నాడండి అంటారు. ఎంత అందంగా ఉంటాడంటే ముమ్మూర్తుల వాళ్ళ అమ్మగారి పోలిక. అంటే మరో మాటలో చెప్పాలి అంటే పార్వతీదేవి పోలిక. అంత అందంగా ఉంటాడు ఆయన. మహానుభావుడు ఆ విభూతి రేఖలు పెట్టుకుని, ఆ కుంకుమ పెట్టుకుని, ఆ చేతిలో శక్తి శూలాన్ని పట్టుకుని నిలబడితే ఆ వల్లీ దేవసేన సహిత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దర్శనము చేసినంత మాత్రం చేత మనస్సు లయమైపోతుంది. అయితే అనేకమైనటువంటి దేవతాంశములు జన్మించాయి. కానీ వీటికి లేనటువంటి చిత్రం అంతా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి అవతారం దగ్గర వచ్చింది. ఎందుచేత అంటే, మీరు ఏ గ్రంథం తీసుకోండి, పవిత్ర గ్రంథం శ్రీమద్ రామాయణం తీసుకోండి, బాలకాండలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి అవతారం చెప్తారు. భారతం తీసుకోండి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి గురించి చెప్తారు. వామన పురాణం తీసుకోండి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి గురించి చెప్తారు. స్కాంద పురాణం కేవలం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి పేరు మీద వచ్చింది. అది పురాణాలన్నింటిలోకి పెద్ద పురాణం. మీరు కుమారసంభవం, కాళిదాస కృతం, ఎవరైనా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి గురించి చెప్తారు. ఇంకా చిత్రం ఏమిటంటే, అసలు శ్రీమద్ రామాయణాన్ని రచించినటువంటి వాల్మీకి మహర్షికి ఒక గొప్ప అలవాటు. ఆయన ఏ సర్గకి ఫలశ్రుతి చెప్పారు. ఈ సర్గ చదివితే ఇదిగో ఇది వస్తుంది అని ఎక్కడా ఉండదు. మీకు అంత శక్తివంతమైన సుందరకాండకి ఫలశ్రుతి చెప్పలా వాల్మీకి మహర్షి. ఏ సర్గకైనా అందులో సీతాదేవి దర్శనం జరిగినటువంటి సర్గ పరమపావనమైనటువంటి సర్గ. అలాగే జయమంత్రం చెప్పినటువంటి సర్గ పరమపావనమైన సర్గ. మరి ఆ సర్గలలో వేటికైనా ఫలస్థుతి చెప్పారా వాల్మీకి మహర్షి? ఇవి జరిగితే ఇదిగో ఇది జరుగుతుంది అని ఎక్కడ చెప్పరు వాల్మీకి. అంతటి వాల్మీకి బాలకాండలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి అవతార ఘట్టం దగ్గరికి వచ్చేటప్పటికే ఫలస్థుతి చెప్పారు. గంగావతరణానికి ఫలస్థుతి చెప్పారు. కొన్ని సర్గలకి మాత్రమే వేళ్ల మీద లెక్క పెట్టచ్చు, వాటికే చెప్పారు ఫలస్థుతి. అలా ఫలస్థుతి చెప్పబడినటువంటి పరమపావనమైనటువంటి గాథ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి అవతారం. అయితే అసలు ఆ అవతారం రావలసిన అవసరం ఏమిటి, ఎందుకు వచ్చింది అంటే, దానికి కొంచెం శివమహాపురాణంలో ప్రవేశించవలసిన అవసరం ఉంటుంది. ఎందుచేత అంటే, నేను ఇందాక మీకు మనవి చేసినట్టు అనేకమైనటువంటి గ్రంథాల్లో కుమార సంభవం గురించి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క అవతార విశేషాలని గురించి వర్ణన చేశారు. కొద్ది కొద్దిగా మార్పులు ఉంటాయి. అయితే విశేషించి రామాయణం బాలకాండలో చెప్పబడినటువంటి కుమార సంభవం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి అవతారం గురించి పూర్వకాలంలో ఒక అలవాటు ఉండేది. గర్భిణీ స్త్రీలు, అందులో అడ్వాన్స్డ్ స్టేజ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అంటాను చూసారా, ఒక 5 నెలలు దాటిపోయినటువంటి స్త్రీలు ప్రత్యేకం చెప్పించుకు వినేవారు ఈ 36, 37 సర్గాల్ని. ఎందుకని అంటే, అది విన్నట్టయితే దీర్ఘాయుష్మంతుడు, వీర్యవంతుడు, తేజోవంతుడైనటువంటి కుమారుడు జన్మిస్తాడని ఫలస్థుతి. దీర్ఘాయుష్మంతుడు లభిస్తాడు, పుత్రపౌత్రాభివృద్ధి కలుగుతుంది, స్కందలోకాన్ని పొందుతారు అని చెప్పారు. అందుకని ప్రత్యేకం చెప్పించుకునేవారు 36, 37 సర్గలకి వివరణ. అయితే అసలు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి అవతారం రావడానికి కావలసినటువంటి కారణాలని వాల్మీకి రామాయణంలో విశేషంగా వర్ణించలేదు.
వర్ణించినది శివమహాపురాణంలో వర్ణించారు. అందుకని శివమహాపురాణంలోంచి క్లుప్తంగా మీకు ఆ కారణాన్ని వివరిస్తాను. పూర్వకాలంలో కశ్యప ప్రజాపతి దక్ష ప్రజాపతికి ఉన్నటువంటి 27 కుమార్తెలలో కొంతమంది కుమార్తెల్ని కశ్యప ప్రజాపతి వివాహం చేసుకున్నారు. ఆ చేసుకున్న వారిలో ఒకరి పేరు దితి. దితి అంటే ద్వైతాన్ని చూస్తుంది. రెండున్నాయని చూస్తూ ఉండడం అజ్ఞానం. ఆ ద్వైతాన్ని చూడడం దితి. ఆ దితి కశ్యప ప్రజాపతికి ఒక భార్య. దితి ద్వైతాన్ని చూస్తుంది కాబట్టి దితికి పుట్టే పిల్లలందరూ దైత్యులు, రాక్షసులు ఉంటారు. అదితి ఎప్పుడు ద్వైతం చూడదు, ఒక్కటి చూస్తూ ఉంటుంది. అందుకని అదితి సంతానం దేవతలు ఉంటారు. దితికి హిరణ్యాక్ష హిరణ్యకశిపులు జన్మించారు. నృసింహావతారంలో శ్రీ మహావిష్ణువు వాళ్ళని పరిమార్చారు. పరిమారిస్తే ఆవిడికి బాధ కలిగింది. భర్త అయినటువంటి కశ్యప ప్రజాపతిని వేడుకుంది. నాకు ఇంద్రుడితో సమానమైన బలం కలిగిన కుమారుడు, ఇంద్రుణ్ణి సంహరించగలిగిన కుమారులు కావాలి, ఏం చేయమంటారని అడిగింది. ఆయన ఒక పెద్ద వ్రతం చెప్పాడు. ఈ వ్రతం చేయి, నీకు పిల్లలు పుడతారన్నాడు. ఆవిడ వ్రతం చేసింది. సరే, రామాయణం బాలకాండలోనూ చెప్తారు, ఇతర పురాణాల్లోనూ చెప్తారు. పాపం ఆవిడ అంతవ్రతం చేసి చిన్న లోపం వచ్చింది. ఒకరోజు మధ్యాహ్నం అలిసిపోయి గడప మీద తల పట్టుకుని జుత్తు చివరి ముడి వేసుకోకుండా పడుకుంది. ఇంద్రుడు శుశ్రూష చేస్తున్నాడు. లోపల పెరుగుతున్నటువంటి కుమారులు తనని సంహరిస్తారేమోననేటటువంటి భయం చేత లోపలికి ప్రవేశించాడు. అపచారం జరిగింది కనుక తల్లి గర్భంలోకి వెళ్ళి, అదితి కుమారుడు కనుక దితి తనకి తల్లి, లోపలికి ప్రవేశించి మారుదస్యేతి గర్భం శక్రోప్యభాషత అని ఏడవకంటంటూ లోపల ఉన్న పిండాన్ని నరికేశాడు. నరికేస్తే వాళ్ళు ఏడుస్తున్నారు. తల్లికి తెలివొచ్చింది. ఎంత పని చేశావయ్యా, పిండాన్ని నరికేశావా? పోన్లే, వీళ్ళకి స్వర్గలోకంలో నీతో సమానమైన పదవులు ఇమ్మన్నారు. అంటే వాళ్ళు ఇంద్రుడి చేత నరకబడి ఏడవస్తున్నప్పుడు మారుదహ ఎడవకండి అనిపించుకున్నారు కాబట్టి వాళ్ళు మరుత్తులయ్యారు. వాళ్ళు స్వర్గలోకానికి వెళ్ళారు. అక్కడ ఇంద్రుడితో సమాన స్థాయిని అనుభవించారు. అరేరే, నాకు ఇంద్రుడితో సమానమైన పిల్లలు ఇప్పుడు పుట్టలేదని ఆవిడ క్లేశం కలిగింది. మళ్ళీ కశ్యప ప్రజాపతిని అడిగింది. మళ్ళీ కశ్యప ప్రజాపతితో వ్రతం చెప్పారు. మళ్ళీ వ్రతం చేసింది. ఈసారి బ్రహ్మాండమైన కుమారుడు ఒకడు జన్మించాడు. వాడి పేరు వజ్రాంగుడు. ఆయన శరీరం వజ్రం లాంటి శరీరం. ఆయనకి ఎప్పుడైతే అటువంటి శరీరం వచ్చిందో ఆ శరీర బలంతో దేవతల మీదకి దండెత్తాడు. ఇంద్రుణ్ణి పరవీభ్రష్టుణ్ణి చేసి, ఇంతకు ముందు మా అమ్మకు గర్భాంతర్గతమైనటువంటి పిండాన్ని నరికాడు కనుక ఇంద్రుణ్ణి ఖైదు చేస్తానని తీసుకొచ్చి కారాగారంలో పెట్టాడు. దేవతలకి నాయకుడు లేడు. ఆ సమయంలో పాపం చతుర్ముఖ బ్రహ్మగారు బయలుదేరి కశ్యప ప్రజాపతి దగ్గరికి వచ్చి కశ్యప ప్రజాపతిని తీసుకుని వజ్రాంగుడి దగ్గరికి వెళ్ళారు. ఆయన ఇంద్రుణ్ణి ఖైదు చేసేమిట్రా, తప్పు విడిచిపెట్టమన్నారు. వీడు పరమపాపాత్ముడు, మా తల్లి యొక్క గర్భాంతర్గతమైనటువంటి పిండాన్ని నరికేశాడు. అయినా మీరు పెద్దలు వచ్చి అడిగారు కనుక విడిచిపెట్టేస్తున్నాను. నాకేం స్వర్గలోకాన్ని భోగించాలని కోరిక లేదని విడిచిపెట్టి ఆయన ఒక విచిత్రమైన కోరిక కోరాడు వజ్రాంగుడు. జరిగిపోయింది, నాకు అపారమైనటువంటి సత్వగుణము కలిగేటట్టుగా అనుగ్రహించవలసింది అన్నాడు. బ్రహ్మగారు ఉపదేశం చేశారు. సత్వగుణం ఆవిర్భవించింది. పరమభక్తుడైపోయాడు. అయితే బ్రహ్మగారు అంతర్ధానం చెందే ముందు వరాంగి అనేటటువంటి ఒక స్త్రీని సృష్టించి ఈయనకి ఇచ్చారు. ఈయన వరాంగిని తీసుకుని ఇంటికి వెళ్ళాడు. కొంతకాలం అయిపోయిన తర్వాత వరాంగి ఒక విచిత్రమైన కోరిక కోరింది. ఇంతకాలం నుంచి మీతో ఉన్నాను, నాకు ఒక కుమారుణ్ణి ప్రసాదించండి అంది. తప్పకుండా ప్రసాదిస్తాను అన్నాడు. ఎటువంటి కుమారుడై ఉండాలి? వాడి చేష్టితముల చేత విష్ణువుకు బాధ కలగాలంది ఆవిడ కోరికది. ఆయన భర్త సత్వగుణాన్ని పొందాడు, భార్య తమోగుణాన్ని పొందింది. అరేరే, ఎంత మాట అడిగిందిరా, నేను ఇవాళ సత్వగుణంలో ఉన్నాను, ఇలాంటి కుమారుడు కావాలని అడిగిందని వెళ్ళి మళ్ళీ బ్రహ్మగారి గురించి తపస్సు చేశాడు. మళ్ళీ బ్రహ్మగారు ప్రత్యక్షమయ్యారు. ఏం కావాలన్నాడు. ఇదిగో ఎవ్వరి చేత ఓడింపబడినటువంటి కుమారుడు ఒకడు కావాలని అడిగాడు. తథాస్తు, జన్మిస్తాడన్నాడు ఆయన. వచ్చాడు, వీర్యాన్ని భార్య యందు నిక్షేపించాడు. అటువంటి కుమారుడే సంభవించాడు. ఆ కుమారుడు సంభవిస్తుండగానే దిక్కులన్నట అగ్నిహోత్రం పుట్టిందిట. భూమి నుంచి ధూళి పైకి రేగింది. సముద్రములు నదులు కల్లోలాన్ని పొందాయి. నక్కలు పెద్ద పెద్ద ఊళలు వేసే ఊళ్లల్లోకి వచ్చి, కాకులు గ్రద్దలు నిష్కారణంగా అరుపులు మొదలెట్టాయి. గోవుల కన్నుల వెంట నీరు కారిందిట. వాటి పొదుగుల మీద రక్తం చిమ్మిందిట. కనపడకూడనటువంటి దుశ్శకునములన్నీ కనపడ్డాయి. ఆ సమయంలో కశ్యప ప్రజాపతి వచ్చి ఆ పిల్లవాడికి తారకుడు అని నామకరణం చేశాడు.
ఈ తారకాసురుడు బ్రహ్మగారి గురించి తపస్సు చేశాడు. బ్రహ్మగారు ప్రత్యక్షమయ్యారు. చిత్రం ఏమిటంటే మీకు దేవతలు తపస్సు చేస్తారు, ఋషులు తపస్సు చేస్తారు, రాక్షసులు తపస్సు చేస్తారు. తేడా ఎక్కడుంటుందంటే రాక్షసులు చేసేటటువంటి తపస్సు దేహాన్ని సూషింప చేసేస్తారు వాళ్ళు. వాడు చేసిన తపస్సు మీరు శివమహాపురాణంలో చదివితే ఆశ్చర్యం వేస్తుంది. వాడు ఎటువంటి తపస్సు చేశాడో తెలుసా అండి? వాడు 1000 సంవత్సరములు పొగలోకి ముఖం పెట్టి తపస్సు చేశాడు, పొగ పీలుస్తూ. 2 నిమిషాలు మనం పొగలో మొహం పెట్టలేము. వాడు 1000 సంవత్సరాలు పొగలో మొహం పెట్టి తపస్సు చేశాడు. 1000 సంవత్సరాలు బొటనవేలు మీద నిలబడి తపస్సు చేశాడు. 1000 సంవత్సరాలు చెట్టుకొమ్మ మీద నిలబడి తపస్సు చేశాడు. 1000 సంవత్సరాలు అగ్నిహోత్రంలో నిలబడి తపస్సు చేశాడు. 1000 సంవత్సరాలు నీళ్లలో నిలబడి తపస్సు చేశాడు. 1000 సంవత్సరాలు కన్నార్పకుండా సూర్యుని చూస్తూ తపస్సు చేశాడు. ఎంత క్లేశ పెట్టాడో చూడండి శరీరాన్ని. తప్పించిపోయాడు బ్రహ్మగారి గురించి. ప్రత్యక్షమయ్యారు చతుర్ముఖ బ్రహ్మగారు. ఏమి నీ కోరిక అన్నారు. మరి ఎంత చిత్రమైన కోరికలు కోరుతారో చూడండి. ఇంత తపస్సు చేసి రాక్షసులు వాడు అన్నాడు, బ్రహ్మగారు మీరు సృష్టి చేశారు కదా, మీ సృష్టిలో ఉన్నటువంటి వాడు ఎవ్వడూ నన్ను ఓడించకూడదు. 2, నేను నిర్జింపబడాలంటే పరమశివుని యొక్క వీర్యమునకు జన్మించినటువంటి వాడి చేత నేను సంహరింపబడాలి. నాకు ఈ వరం ఇమ్మన్నాడు. తథాస్తన్నాడు. ఆయన వెళ్ళిపోయారు. ఇక్కడ వచ్చింది పెద్ద చిక్కంత. పరమశివుడికి వీర్యస్ఖలనం ఏమిటి అసలు? ఆయన మహానుభావుడు. ఆయనకి కామారి అని పేరు. మరి ఎంత గొప్ప తంటా తెచ్చిపెట్టాడో చూడండి. నిజంగా రాక్షసుడు వాడి లక్షణం ఏమిటంటే ఎవ్వరూ చెయ్యనివి పరమశివుడు 2 చేస్తాడు. ఆయన యమధర్మరాజుని తంతాడు ఎడంకాలితోటి. అందుకని శివానంద లహరిలో శంకరులు అంటారు, వక్షస్థాడనమంతకస్య కఠినాపస్మార సంవర్ధనం బుభృత్ పర్యటనం నమత్సురశిర కోటీర సంఘర్షణం కర్మేదం మృదులస్య తావక పదద్వంద్వస్య గౌరీపతే మచ్చేతో మణిపాదుకా విహరణం శంభో సదాంగీకురు అంటారు. ఎడంకాలతో తన్నవతల బారేశాడు యమధర్మరాజుని. చంద్రశేఖర 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 పాహిమాం చంద్రశేఖర 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 రక్షమాం అంటే మార్కండేయుడు. కామారి అయి ఆ మన్మధుడు వచ్చి బాణం వేస్తే 3వ కన్ను తెరిచి కాల్చవతల పారేశాడు. మనం పుట్టామంటే కారణం మన్మథ బాణాలు తల్లిదండ్రుల మీద పడ్డాయి. చనిపోయామంటే కారణం యమధర్మరాజు గారు పాశం వేసి తీసేశాడు. అందుకని పరమశివుడి పాదాలు పట్టుకుంటే ఏమవుతుంది? యముడి పాశం పడదు, మన్మథ బాణం తల్లిదండ్రుల మీద పడదు. అంటే ఏమవుతుంది? వాడు పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్యమును పొందుతాడు. అందుకని ఆయన 3వ కంటి మంటకి కాముణ్ణి కాల్చేసిన వాడికి కామమేమిటి, ఆయనకి వీర్యస్ఖలనం ఏమిటి? అందుకని అది అవదు కాబట్టి వీడు చచ్చిపోవడానికి కావలసినటువంటి వాడు పుట్టడు. అది వాడి నమ్మకం. అందుకని పరమశివుడికి వీర్యము స్ఖలనమైతే ఆ వీర్యములోంచి ఉద్భవించిన వాడి చేత నా మరణమునకు హేతు అవుతుంది అన్నాడు బ్రహ్మగారు. తపస్సు ఇప్పుడు దేవతలకు ఉన్న గొప్ప లక్షణం ఏంటంటే తపస్సు చేసిన తర్వాత అక్కడ తర్కం చేయరు. తదాస్త అన్నాడు, వెళ్ళిపోయాడు. ఇహ తంటా ప్రారంభం. వాడు ఇంటికి వెళ్ళాడు. వచ్చేసింది వరం. వెంటనే వాళ్ళకి జ్ఞాపకం వచ్చేది ఎవరంటే పాపం ఇంద్రుడు గుర్తొస్తాడు. వీళ్ళు గబగబా వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి ఇంద్రుడిని పదవీ భ్రష్టుణ్ణి చేసేశాడు. చేసేయగానే ఇంకక్కడి నుంచి దేవతలందరూ ప్రతి పురాణంలో మనం చదివేటటువంటి విశేషమే. అనేక కష్టాలు పడ్డారు. ఆ కష్టాలు పడి దేవతలందరూ కలిసి బ్రహ్మగారి సభకి వెళ్ళారు. అయ్యా ఎలాగయ్యా స్వామి, మాకు ఎలా? వీళ్ళేమనుకున్నారంటే దేవతలు పార్వతీదేవినిచ్చి వివాహం చేస్తే పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు క్రీడిస్తే ఆ పార్వతీ పరమేశ్వరులు ఇద్దరికి కుమారుడు జన్మిస్తాడని వీళ్ళు అనుకున్నారు. అని పాపం వీళ్ళు ఎదురు చూస్తున్నారు. ఎదురు చూస్తుండగా అప్పటికి 100 దివ్య సంవత్సరములు గడిచిపోయాయి. వాళ్ళిద్దరూ ఏకాంతంలోకి వెళ్ళి ఆయన తిరిగి రాడు, ఆవిడికి గర్భం రాదు. ఎక్కడ వచ్చిన గొడవరా అని దేవతలందరూ బయలుదేరారు. బయలుదేరి ఇక్కడ ఈ విషయాన్ని ఇప్పుడు శివమహాపురాణంలోంచి వాల్మీకి రామాయణాంతర్గత బాలకాండలో కొద్దాం. ఇక్కడ వాల్మీకి మహర్షి చెప్తారు. ఇంకిక్కడి నుంచి రాముణ్ణి ఉద్దేశించి చెప్తుంటారు ఈ కథ. అందుకని పురారామ కృతోద్యాహో నీలకంఠో మహాతపాహ దృష్ట్వాచ స్పృహయాదేవి మైథునాయోపచక్రమే అన్నారు. 100 దివ్య సంవత్సరముల పాటు పరమశివుడు పార్వతీదేవితో క్రీడిస్తూ ఏకాంతమునందుండిపోతే దేవతలందరూ సమావేశం పెట్టుకున్నారట. వెర్రి ఆలోచనలు పుడుతుంటాయి ఒక్కొక్కసారి ఎంతటి వాళ్ళకి. వీళ్ళకి అక్కర్లేని సబ్జెక్టు. వీళ్ళకి ఏం ఆలోచన చేశారంటే దేవతలందరూ, రే పరమశివుడు అంటేనే దుర్నిరీక్షుడు కదా, ఆయనను అసలు దర్శనం చేయడమే చాలా కష్టం కదా భగవానుడిని. అసలు శాస్త్రం అలాగే మాట్లాడింది. ఎందుచేత అంటే పార్వతీదేవి దర్శనం చెయ్యాలంటేనే అమ్మవారి దర్శనం అంటే అమ్మవారి పాదమునకున్నటువంటి బొటనవేలి కాలి గోటు అని వీళ్ళందరూ బయలుదేరారు.
బయలుదేరి కైలాస పర్వతం దగ్గరికి వెళ్లి పెద్ద ప్రార్థన మొదలెట్టారు. దేవదేవ మహాదేవ సర్వలోక హితేరత నలోకాధారయిష్యంతి తవ తేజా సురోత్తమా అని. అయ్యో స్వామి పరమేశ్వర, నువ్వు సర్వలోకములను కాపాడవలసినటువంటి వాడివి. నీకు రేతోస్ఖలనమైతే దాన్ని పార్వతీదేవి సహించలేదు. పార్వతీదేవి ఏమిటయ్యా, ప్రపంచంలో ఎవ్వరూ సహించలేరు దాన్ని. అందుకుని నీ యొక్క వీర్యము నీ యందే ఉంచుకో, ఆ రేతస్సు స్ఖలనము కాకుండా చూడు అని అడిగారు. అడిగితే లోపల భార్యతో సంగమిస్తున్నటువంటి పరమేశ్వరుడు బయటికి వచ్చాడు. కుమార సంభవం మనకు అనేక రహస్యాలు చెప్తుంది. ఇప్పటికీ కూడా దేవీ భాగవతంలో చెప్తారు, శ్రాంతే భీతే త్యక్స్తనాస్త్రే పతితే బాలకేస్తథా. కొన్ని నియమాలున్నాయి. ఆ నియమాలున్నటువంటి వాళ్ళని ఎట్టి పరిస్థితులలోనూ కూడా ఎంత పని ఉన్నప్పటికీ బయటికి పిలవడానికి వీల్లేదు. వాళ్ళని అటువంటి కార్యక్రమంలో, అనగా ఏ తపస్సు చేసుకుంటున్న వాళ్ళని లేదా మైథునంలో ఉన్నటువంటి వాళ్ళని బయటికి పిలవడం కానీ వాళ్ళ ఏకాంతాన్ని భంగం చేయడం కానీ చెయ్యకూడదు. వీళ్ళు వెళ్లి పెద్ద ప్రార్థన మొదలెట్టారు. ఆయనకి భక్తవశంకరుడు అని బిరుదు పరమేశ్వరుడికి. ఇది పరమశివుని యొక్క గొప్పతనం అంటే. అటువంటి సమయంలో మహాయోగి అయినటువంటి పరమశివుడు భార్యా సంగమాన్ని విరమించి, అరేరే పిల్లలెక్కడో పెద్ద కేకలు వేస్తున్నారు నా కోసమని, ఆ మాట వేయడంలో చూడండి వాల్మీకి మహర్షి ఏం మాట వేశారో చూడండి. పురారామ కృతోద్యాహో నీలకంఠో మహాతపాహ. నీలకంఠుడని పిలిచారు ఆయన్ని. ఇంకో మాట పెట్టి పిలవకూడదా? నీలకంఠుడని పిలవడం ఎందుకు అంటే, హాలాహల భక్షణం చేయవలసి వచ్చినప్పుడు ఆయన ఓ మాట చెప్పాడు. పరహితము చేయునెవ్వడు పరమహితుండగును భూత పంచకమునకున్ పరహితమి పరమధర్మము పరహితునకు నిదురు లేదు పర్వేందుముఖి. ఈ భూత పంచకానికి ఎవరు ఉపకారం చేస్తారో వాళ్ళు అంతటి చేత ఉపకారం చేయబడతారు. అందుచేత నేను ఈ హలాహలాన్ని బుచ్చేసుకుంటానన్నాడు పరమశివుడు. ఆయన అంతటి మహాత్యాగి. ఆయనకి బిరుదు కూడా భక్తవశంకరుడు. భక్తులు ఆర్తితో శివా అని పిలిస్తే చాలు గబగబా పరిగెత్తుకొచ్చేస్తాడు ఆయన. అందుకే భాగవతంలో పోతన గారు అంటారు, చని కైలాసముజొచ్చి శంకరుడి వాసద్వారముంజేరు ఈశుని దవ్వారికు లడ్డుపడ్డ తలమంచుంజొచ్చి కుయ్యో ముర్రో విను మాలింపుము చిత్తగింపుదయన్ వీక్షింపుమన్ సంభుజానన ముఖ్యుల్ కని ఆర్తరక్షణ కళా సంరంభునిన్ శంభునిన్ అన్నారు. ఆర్తరక్షణ కళా సంరంభుడు ఆయన. ఆర్తితో వెళ్లి శంకరా అని పిలిస్తే చాలా, అయ్యో నేను ఈ పని చెయ్యడమా చెయ్యకపోవడమా అని ఆయనకు ఉండదు. గబగబా పరిగెత్తుకొచ్చేస్తాడు. ఊళ్ళో వాళ్ళెవరూ తాగనన్న విషయాన్ని తన చుట్టూ సురసంఘములు జయజయద్ధానంబులన్ బొబ్బిడన్ ఘనగంభీర రవంబుతో శివుడు లోకద్రోహి హుంపోకు రమ్మని కెంగేల తెమల్చి కూర్చి కడిగా నంకించి జంబూపలంబున సర్వంకషమున్ మహావిషమునాహారించి హేలాగతి. ఒక్కసారి ఆ విషాన్ని చేత్తో పట్టుకుని ఇలా నేరేడు పండులా నలిపేసి నోట్లో పెట్టేసుకున్నాడు ఆయన. అంతటి మహాపురుషుడు కనుక తీరా నోట్లో పెట్టుకున్నాక గుర్తొచ్చిందిట, ఉదరము లోకంబులకును సదనంబొకటెరిగి శివుడు చతుర విషాగ్ని కుదురుకునే కంఠబిలమున పదిలంబుగా నిల్పేసు మధురసు ఫలరసం క్రియన్. అరే మింగేస్తే అధోలోకాలు పోతాయి కడుపులో ఉన్నవి అని మింగడం మానేసి కక్కడం మానేసి కంఠంలో పెట్టేసుకున్నట్ట నీలకంఠుడయ్యట్టయిన. అందుకని ఆ నీలకంఠ అనేటప్పటికీ మన కోసం పరిగెత్తుకొచ్చే స్వామి గుర్తొస్తాడు. అందుకని మహాత్యాగి, భార్యతో మైథనములో ఉన్నానన్న విషయమును కూడా మరచి బయట భక్తులు ఆర్తితో పిలిచి నీ వీర్యము నీ యందు ఉంచుకో అంటుంటే పరిగెత్తుకొచ్చాడు. వచ్చి నీకెందుకురా ఈ విషయం అని అడగాలి ఇంకోడైతే. ఆయన అన్నాడు, అరే రే నాయనా మీ అందరు వచ్చారా, నాకు ఈ విషయం చెప్పడానికి, ఇది పెద్దలకి చెప్పవలసిన విషయమే. దేవతలు చూడండి, అయినా భగవానుని యొక్క ఔదార్యం చూడండి పరమశివుడు. అందుకని వాళ్ళని జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ అని కీర్తించారు. మహానుభావుడు నిత్యాయ త్రిగుణాత్మనే పురజితే కాచాయనీ శ్రేయసే సత్యాయాజ్య కుటుంబినే మునిమన ప్రత్యక్ష చిన్మూర్తయే మాయా సృష్ట జగత్రయాయ చకలాంనాయాంత సంహారిణే సాయంతాండవ సంభ్రమాయ జటినే సేయం పతిశంభవే అంటారు శంకర భగవత్పాదులు. అంతటి మహానుభావుడు కనుక ఆయన అన్నాడు, దానికి ఏముందయ్యా, నా వీర్యమును నాయందే ఉంచుకుంటాను. కానీ ఒక్క విషయం, రేతస్థానము నుంచి కదిలిపోయింది. జారిపోతున్న వీర్యం కింద పడితే తప్ప, వీర్యోద్భవుడైన కుమారుడు జన్మిస్తే తప్ప తారకాసుర సంహారం జరగదు. ఎవరు పట్టుకుంటారు? పార్వతీదేవి యందు నిక్షేపించద్దని మీరు అన్నారు కదా, ఎక్కడ విడిచిపెట్టమంటారని అడిగాడు. అడిగితే ఉపద్రవం వచ్చేటప్పటికీ వాడండి అంటే వాడండి అని చెప్తాం.
ఏదైనా సాధించేటప్పటికి వీడెళ్ళి ముందు చెప్తాడు. సుందరకాండలో హనుమ వెళ్ళి చెప్పలేదు, నేను దర్శనం చేశాను, వానరులు అందరూ చెప్పేశారు అక్కడ ఉందండి సీతమ్మ, అక్కడ ఉందండి సీతమ్మ అని. ఆఖరణ హనుమంతుడికి చోటిచ్చారు వెళ్ళి మాట్లాడడానికి. అలా వీళ్ళందరూ ఎవరు భరిస్తారా అనేటప్పటికీ పక్కకి తప్పుకున్నారు. ఒక్కళ్ళేడు శివవీర్యం భరించగలిగిన వాడేవాడు. భరించడం అనేటప్పటికీ అందరికీ గుర్తొచ్చింది భూమి. ఎందుకంటే పాపం ఆవిడికి ఒక పెద్ద బిరుదుంది, అన్నిటినీ భరిస్తుంది ఆవిడ. అందుకే కదా సుందరకాండలో రామాయణంలో వాల్మీకి మహర్షి ఆవిడకు ఒక గొప్ప బిరుదులు ఇచ్చారు. క్షితి క్షమా పుష్కర సన్నిభాక్షి యరక్షిత రఘవ లక్ష్మణాభ్యాం సారాక్షసీభి వికృతే క్షణాభి సంరక్షిత సాంప్రతి వృక్షమూలే అంటారు సీతమ్మని. తినడానికి కావలసింది ఆవిడే ఇస్తుంది, కింద విడిచిపెట్టేసిన దాన్ని ఆవిడే పుచ్చుకుంటుంది, తాగడానికి కావలసింది ఆవిడే ఇస్తుంది, వీడు విడిచిపెట్టేసిన దాన్ని ఆవిడే పుచ్చుకుంటుంది, వీడు గుణపం వచ్చి గోతులు పెట్టేసినా ఆవిడ ఊరుకుంటుంది, ఆఖరికి వీడిని తీసుకెళ్లి ఆవిడలో పూడ్చి పెట్టేసినా ఒక్కనాడే ఆవిడికి నమస్కారం చేయకపోయినా కౌగిలించుకుని కడుపులో పెట్టుకుంటుంది. అటువంటి తల్లి కదా, అందుకని భరించడం బాగా తెలిసిన ఆవిడ్ని చూపించారు. ఆవిడ్ని చూపించి ఇదిగోనయ్యా స్వామి భూమి ఉంది కదా ఈవిడి మీద విడిచిపెట్టేసేయన్నారు. అంటే ఆ భూమి ప్రతిఘటించలేదు. అందుకని పరమశివుడు తన రేతస్సుని భూమి మీద విడిచిపెట్టాడు. విడిచిపెట్టేటప్పటికీ యత్తేజ క్షుభితం ఏతద్ధరా ధారయిష్యతి తతో దేవా పునరిరమూచశ్చాద హుతాశనం అన్నారు వాల్మీకి మహర్షి. ఆ వీర్యం ప్రవహించడం మొదలెట్టింది భూమి మీద. అది ప్రవహించడం మొదలెడితే శివతేజస్సుని భరించగలిగినటువంటి వాడేవాడు. శివతేజస్సు అంటే శివుడే. ఇంకా భరించలేకపోయింది భూమి. భరించలేక గజ 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 వణికిపోయింది. ఉనికిపోతే అప్పుడు దేవతలందరూ చూశారు. వాళ్ళ గొప్పతనం చూడండి, ఆ తెలివితేటలు చూడండి వాళ్ళవి. ఎందుకు భూమి ఇంత కాలిపోతోందంటే తేజస్సు వేడిని వేడి భరించగలదు. అందుకని అగ్నిహోత్ర నువ్వు వెళ్ళి పుచ్చేసుకుని కొంత నీ కడుపులో పెట్టేసుకో అన్నారు. నువ్వు వేడి కదా, అందుకని నీలో పెట్టుకోమన్నారు. అంటే ఇందులో చమత్కారం కూడా ఏమిటంటే వాళ్ళు చేసిన పొరపాటుని పరమశివుడు చక్కదిద్దుతున్నాడు. ఎందుకని ఆయనే అష్టమూర్తి తత్వం మళ్ళీ పరమశివుడిదే. అందుకే కాంచీపురంలో పృథివీలింగం, జంబుకేశ్వరంలో జలలింగం, అరుణాచలంలో అగ్నిలింగం, చిదంబరంలో ఆకాశలింగం, శ్రీకాళహస్తిలో వాయులింగం, కోణార్కలో సూర్యలింగం, సీతాగుండంలో చంద్రలింగం, కాఠ్మండూలో యజమానలింగం. 8 పరమశివుని యొక్క మూర్తులే. అష్టమూర్తి తత్వం కనుక అగ్నిహోత్ర స్వరూపంతో వచ్చి ఆయనే కొంత వీర్యాన్ని మళ్ళీ తనలోకి తీసుకున్నారు. ఈ మిగిలిన వీర్యం భూమి మీద ప్రవహించింది. ఆవిడ భరించలేకపోయింది ఆ వేడిని. భరించలేక చిత్రం చూడండి, ఆవిడ తీసుకెళ్లి గంగలో వదిలేసింది. గంగ వేడెక్కిపోయి నేను భరించలేని తీసుకెళ్లి హిమాలయ పర్వతాల మీద వదిలేసింది, ఇంకొంచెం చల్లగా ఉంటాయని. హిమాలయ పర్వతాలు అమ్మ బాబోయ్ నేను భరించలేనని కిందకు వదిలేసింది. అక్కడ రెల్లు పొదలు పుట్టాయి. ఈలోగా జాత రూపమితి ఖ్యాతమ్మని ధాతువులన్నీ పుట్టాయి, లోహాలన్నీ పుట్టేశాయి. పెద్ద తెల్ల కొండ ఏర్పడిపోయింది, అది కైలాసం అయిపోయింది. అక్కడ రెల్లు పొదలు పుట్టాయి. ఆ రెల్లు పొదల్లో ఏడుస్తూ పిల్లవాడు కనబడ్డాడు. దివ్యం శరవణం చైవ పావకాదిత్య సన్నిభం, ఆయనే సుబ్రహ్మణ్యేశ్వరుడు అన్నారు. అయితే చిత్రం ఏమిటంటే వాల్మీకి రామాయణంలో ఇది చెప్పడంలో ఒక గమ్మత్తు పాటించారు. సంక్షిప్తంగా ఇలా చెప్పి వెంటనే అన్నారు, ఈ కొడుకు పుట్టాడు కదా వీళ్ళకి సంతోషం వచ్చేసింది. వాడు తండ్రి ఎన్ని కష్టాలు పడ్డాడో వీళ్ళకి అనవసరం. అమ్మయ్య సేనాధిపతి దొరికాడని వీళ్ళందరూ వెళ్లి పార్వతీ పరమేశ్వరులిద్దరికి నమస్కారం చేద్దామని వెళ్ళారు. పూలు పళ్ళు పట్టుకెళ్లి స్వామి ఓసారి వస్తే నమస్కారం పెడతామన్నారు. అంటే పార్వతీదేవి బయటికి వచ్చింది, ఎంత పని చేశారా మీరు? స్త్రీ కోరుకునేటటువంటి గొప్ప సౌభాగ్యం ఏమిటి? భర్తని తనయందు మొయ్యాలనుకుంటుంది. ఇది భార్యాస్వరూపం అంటే. భర్త తను ఒక్క తాళి కట్టిన భార్యకి తప్ప అన్యులకు ఇవ్వకూడనటువంటి కటాక్షం తనని తన భార్య యందు నిక్షేపిస్తాడు. ఆ భార్య తన పతి యొక్క స్వరూపాన్ని తన కడుపులో పెంచి పెద్ద చేసి ప్రసవిస్తుంది తప్ప తన స్వరూపాన్ని వేరొక చోట నిక్షేపించకూడదు పురుషుడు. అందుచేత నా భర్త యొక్క స్వరూపాన్ని భరించవలసినది నేను కడుపులో, కానీ నేను భరించలేనని మీరు వీర్యస్ఖలనం చేయించారు పరమశివుడి చేత, భూమి చేత భరింపచేశారు. అందుకని మీకు నేను శాపం ఇస్తున్నాను. ఏమిటో తెలుసా? అపత్యం స్వేషు దారేషు యస్మాన్నోత్స్వాదయిష్యథ అవనేనైక రూపత్వం బహుభార్యా భవిష్యసి నచ పుత్ర కృతాం ప్రీతిం మత్క్రోధ కలుషీకృత ప్రాప్యసి త్వం సుదుర్మేధే మమ పుత్రమలిచ్చతి. పార్వతీదేవి శపించింది. ఏమని? అపత్యం స్వేషు దారేషు, దేవతలారా మీ ఎవ్వరి భార్యలకి ఇహ సంతతి పుట్టారు. ఇక మీ యొక్క భార్యలందరూ నిస్సంతులై ఉండిపోతారు. అక్కడితో 33 కోట్ల దేవతలు ఆగిపోయారు. ఇహ ఆనాటి నుంచి ఈనాటి వరకు దేవతల సంఖ్య 33 కోట్లు. మిగిలిన ఏ అవతారంలోనూ ఈ చిత్రం లేదు. ఒక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి అవతారం దగ్గరికి వచ్చేటప్పటికి ఇంత చిత్రం జరిగింది.
దేవతల సంఖ్య ఆగిపోయింది. దేవతలు అయిపోయారు, వచ్చి ప్రార్థన చేసినందుకు ముఖం తిప్పి చూసింది, భూమి కనపడింది. నేను పొందవలసినటువంటి నా పతి యొక్క తేజస్సుని నువ్వు స్వీకరించావు కాబట్టి అవనేనైక రూపత్వం బహుభార్యా భవిష్యసి. ఒక స్త్రీకి ఇంతకన్నా దారుణమైన శాపం ఇంకోటి ఉండదు. నువ్వు ఒక్కటివే, నీకు భర్తలనేకం పొమ్మంది. అందులో వావివరసలు లేకుండా ఉంటాయి. ఎందుకని? తండ్రి గారు భూమిపతే, కొడుకు గారు భూమిపతే. తండ్రి ఆ భూమికి పతే పరిపాలిస్తాడు, ఆ తండ్రికి కొడుకు మళ్ళీ భూమికి పతే. కారే రాజులు రాజ్యములు గెలువరే, గర్వోన్నతిం పొందరే, వారేరి సిరి మూట కట్టుకుని పోవంజాలిరే, భూమిపై పేరైనం కలదే, శిబి ప్రముఖులను ప్రీతిని యశక్కాములై ఈరే కోర్కెలు వరలంతలపరే ఇక్కాలమున్ భార్గవ అంటారు పోతన గారు. ఎంతమంది వచ్చారో ఎంతమంది వెళ్ళిపోయారు. అందుకనే అవనేనైక రూపత్వం బహుభార్యా భవిష్యసి, నీకు బోల్డ్ మంది భర్తలు అవతల బొమ్మంది. ఎందుకని? తన భర్త వీర్యం తను పొందకుండా చేసింది కాబట్టి అని. ఇంకొక మాట అంది, నువ్వు ఒక స్వరూపంతో ఉండవు, అనేకమైనటువంటి స్వరూపాలతో ఉంటావు అంది. అందుకని చవిటి నేల, ఊషర క్షేత్రం, సస్యశ్యామలం, ఇన్ని రకాలుగా భూమి మారిపోయింది అని పార్వతీదేవి శపించింది. ఇక్కడ రామాయణంలో అంతవరకే చెప్పారు, కానీ శివమహాపురాణంలో ఇంకొక మాట కూడా చెప్పారు. అగ్నిహోత్రుడి వంక చూసింది, భూమి భరించలేని తేజాన్ని నువ్వు భక్షించావు కాబట్టి నువ్వు సర్వభక్షకుడు అయిపోతావు. ఇది తినచ్చా ఇది తినకూడదా అని ఉండదు, శవం దగ్గర నుంచి ప్రతిదాన్ని కాలుస్తావు పొమ్మంది. ఆనాటి నుంచి ఈనాటి వరకు అగ్నిహోత్రుడు సర్వభక్షకుడు. ఇవన్నీ అమ్మవారి శాపాలు. కుమార సంభవ సమయంలో పార్వతీదేవి ఆగ్రహం చెంది ఇచ్చినటువంటి శాపాలు. ఆనాటి నుంచి ఈనాటి వరకు కుమార సంభవం ఒక నీతి నేర్పుతుంది మనకు. అత్యంత ప్రమాదకరం ఏమిటంటే, భార్య భర్తృ సమాగమ సమయమునందు వెళ్లి వారిని ఎట్టి పరిస్థితులలోనూ కూడా వారి ఏకాంతమును భంగపరచరాదు. అది పరమ పవిత్రమైనటువంటి కృత్యం. పూర్వం సృష్టి కార్యం అదొక యజ్ఞం కింద చూసేవారు పెద్దలు. సరే, దాని గురించి నేను పెద్ద చర్చ చేయదలుచుకోలేదనుకోండి. అందుచేత అమ్మవారు శపించింది. సరే, ఈ శాపములు అయిపోయిన తరువాత వీళ్ళందరూ దీనమైన ముఖాలు వేసుకున్నారు, వెళ్ళిపోయారు. పరమశివుడికి కామమేమిటి? ఆయనకి లోక రక్షణ హేతువు కొరకు వీర్యాన్ని స్రవించాడు. కానీ అది వాళ్ళు భూమిని చూపించారు. భూమిని చూపించడంలో అరెరే రేతస్సు ఫలితాన్ని ఇవ్వలేకపోతోందని అగ్నిస్వరూపంతో కొంత తేజస్సుని దాచాడు ఆయన. వెళ్ళిపోయారు. పార్వతీ పరమేశ్వరులు ఉత్తర దిక్కుకు వెళ్లి తపస్సు చేసుకుంటున్నారు. తారకాసురుడి ఆగడాలు మిన్నంటిపోయాయి. వీళ్ళందరూ బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి, అయ్యయ్యో మహానుభావ, మేము బుద్ధి లేక పరమశివుని యొక్క రేతస్సు భూమి మీద పడేటట్టు చేశాం. ఈనాడు దేవతలకి నాయకుడు లేడు, మమ్మల్ని ఏం చెయ్యమంటావని అడిగారు. బ్రహ్మగారు, నేను అప్పుడప్పుడు చెప్తుంటానే, ఆయన కన్సల్టెంట్ ఫిజిషియన్ లాంటివాడు. ఆయన చతుర్ముఖ బ్రహ్మగారి దగ్గరికి వెళితే ఆయన ఒక అద్భుతమైన సలహా ఇస్తాడు. ముందు డయాగ్నోసిస్, ఇది చెయ్యి ఏమిటో ఇక్కడ నొప్పెడుతోందండి అంటే ఊళ్ళో ఫలానా న్యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్ళండి అని రిఫరెన్స్ రాసిస్తాడు. ముందు డయాగ్నోసిస్ ఆయన చేస్తాడు, పర్ఫెక్ట్ డయాగ్నోసిస్. అందుకని చతుర్ముఖ బ్రహ్మగారు అన్నారు, అబ్బాయి, ఇప్పుడు శివవీర్యాన్ని ధరిస్తే కదా అసలు పిల్లవాడు పుట్టడం. ఆవిడ శపించేసింది పార్వతీదేవి, అపత్యం స్త్వేషు దారేషు, దేవతల భార్యలు ఎవ్వరికీ పిల్లలు పుట్టరు. కాబట్టి ఇప్పుడు భరించేవాళ్ళు ఎవరు? పైగా మీకెవరికైనా ధైర్యం ఉందా? పోనీ ఇప్పుడు మళ్ళీ శివవీర్యాన్ని భరించేటటువంటి ఉద్దేశం ఏ స్త్రీకైనా ఉందా అంటే ఎవరు వస్తారు మళ్ళీ అమ్మవారికి తెలిస్తే? అందుకని ఎవరూ రారు. కాబట్టి ఎవరైతే ఆవిడ ఒప్పుకుంటుంది, తనకి తోడ పుట్టిందో ఒక ఆవిడుంది. ఎవరు? హిమవంతుని యొక్క పెద్ద కూతురు గంగాదేవి. తన అక్కగారే కాబట్టి బహుశః గంగాదేవి స్వీకరిస్తే ఆవిడికి కోపం రాకపోవచ్చు. అందుకని గంగలో శివవీర్యాన్ని విడిచిపెట్టండి. ఎక్కడుంది ఇంకా శివవీర్యం? అగ్నిహోత్రుడి దగ్గర ఉంది. ఆయన భూమి భరించలేనప్పుడు కొంత స్వీకరించాడు కాబట్టి అగ్నిహోత్రుడు అష్టమూర్తి తత్వంలో పరమశివుడే. అందుకని తీసుకువెళ్లి అక్కడ విడిచిపెట్టు గంగలో అన్నారు. అంటే ఎంత జాగ్రత్త చూపించారో చూడండి. అందుకే కుమార సంభవం వింటే అటువంటి కుమారులు కలుగుతారనడానికి కారణం అది. ఈయన వెళ్లి ప్రార్థన చేశాడు అగ్నిహోత్రుడు. ఏమని? గర్భం ధారయ వైదేవి దేవతానామిదం ప్రియం తస్య దద్వచనం శ్రుత్వా దివ్యం రూపమధారయత్. అమ్మా గంగా, దేవతలందరూ కోరుతున్నారు, పరమశివుని యొక్క రేతస్సు నా యందు ఉన్నది, దాన్ని నీ యందు విడిచిపెడతాను, నువ్వు అనుగ్రహించవలసింది అన్నాడు. అంటే తస్య దద్వచనం శ్రుత్వా, ఆ మాటలు విని ఆవిడ ప్రీతి పొందిందిట. ప్రీతి పొంది దివ్యం రూపమధారయత్, చక్కనైన రూపాన్ని పొందిందిట. అగ్నిహోత్రుడు సమాగమించాడు గంగాదేవితోటి.
సమాగమించి శివుని యొక్క రేతస్సుని గంగలోకి ప్రవేశపెట్టాడు. ప్రవేశపెడితే అక్కడ ఎంత గొప్ప మాటలు వాడారో తెలుసా అండి. సర్వావయవముల యందు తృప్తిని పొందిందిట గంగ. పూర్ణాయుర్దాయము కలిగిన వాడు, గొప్ప తేజస్వి, వీర్యవంతుడు, తెలివైన వాడు, ఇటువంటి కుమారుడు జన్మించాలంటే ఆనుకూల్యము భార్యం ఎందుండి ఆరోగ్యవంతురాలై సమాగమనముకు సిద్ధపడి పరమ ప్రీతిపాత్రులైనటువంటి దేవతామూర్తుల దర్శనం చేస్తూ ఉండగా అటువంటి విషయాలు మనస్సులో నింపుకొని భార్య యందు సమాగమించినటువంటి వాళ్ళకి అపారమైన తేజోవంతులైన కుమారుడు జన్మిస్తారు. ఇది కుమార సంభవం చెప్పేటటువంటి రహస్యం, నా సొంతంగా చెప్తున్నది కాదు. అంతేకాని ఏదో తొండని గద్దెత్తుకుపోతున్న ఫోటోలు ఇలాంటివి బెడ్రూముల్లో పెట్టుకుంటే అలాంటి కీచక ప్రవృత్తున్న పిల్లలే పుడతారు. అందుకని బెడ్రూముల్లో ఎలాంటి ఫోటోలు పెట్టుకోవాలో కూడా కుమార సంభవం చెప్పేసింది. అందుకని దివ్యం రూపమధారయత్, ఆవిడ దివ్యమైన రూపాన్ని పొందింది. ఆ తేజస్సుని విడిచిపెట్టాడు గంగలోకి. ఆ గంగలోకి విడిచిపెడితే గంగ భరించింది కానీ ఆ గంగ తీసుకుని వెళ్లేటప్పుడు అపారమైన ఉడుకుదనం ప్రసరించింది. శివ తేజస్సుని భరించలేకపోయింది. భరించలేక ఆ తేజస్సు కొంతవరకు వచ్చిన తరువాత ఇహ భరించలేక దాన్ని తీసుకుని వెళ్లి హిమాలయ పర్వత శిఖరముల దగ్గర విడిచిపెట్టేసింది. ఆ హిమాలయ పర్వత శిఖరముల దగ్గర విడిచిపెట్టినప్పుడు ఒక ఆశ్చర్యకరమైనటువంటి సంఘటన జరిగింది. ఏమిటా ఆశ్చర్యకరమైన సంఘటన అంటే, అందులో ఉండేటటువంటి శోణితము చేత బంగారము వెండి పుట్టేట. సర్వం పర్వత సన్నద్ధం సవర్ణమవద్వనం జాత రూపమితి ఖ్యాతం తదా ప్రభృతి రాఘవ అన్నారు వాల్మీకి మహర్షి. ఇవాళ మనం వాడుకుంటున్న లోహాలన్నీ ఎక్కడి నుంచి వచ్చాయో తెలుసా అండి? పరమశివ వీర్యంలోంచి వచ్చాయి. అందులో ఉన్నటువంటి శోణితము బంగారము వెండిగా మారిపోయింది. అందులో ఉన్న క్షారము రాగి ఇనుముగా మారిపోయింది. అందులో ఉన్న మలము సీసము తగరముగా మారిపోయింది. అందుకే మళ్ళీ ఇవన్నీ తిరిగిపోతే ఆయుర్వేదంలో అందుకే పాదరసాన్ని శివవీర్యం కింద చెప్తారు. ఇవి మళ్ళీ ఇవన్నీ వెళ్ళి ఈ సీసము తగరములో కరిగిపోతుంది, తగరము రాగిలో కరిగిపోతుంది, రాగి వెండిలో కరిగిపోతుంది, వెండి బంగారంలో కరిగిపోతుంది, బంగారాన్ని పాదరసం తినేస్తుంది. ఇన్ని ధాతువులు ఇవన్నీ ఏర్పడడానికి కావలసినటువంటి శక్తి ఆ శివవీర్యం